దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన వర్తమానంలోనికి మనం వద్దాం. ఎందుకంటే గత కొన్ని మాసాల నుండి, గత సంవత్సరం అంతా మనం ధ్యానించాం పునాది సిద్ధాంతాలు, లేక జ్ఞానము నివాసము కట్టుకుంది. దానికి ఆధారము 7 స్తంభాలు. జ్ఞానం అంటే క్రీస్తు అని, నివాసం అంటే సంఘము అని, 7 స్తంభాలు అంటే మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ, ప్రత్యేకత, సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట, లేక దేవుని యొక్క ఆశీర్వాదం. మంచిదండి. మనం నేరుగా వాక్యంలోకి వెళ్దాం. వీలైనంత త్వరగా మనం ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. మనకున్న సమయాన్ని బట్టి 10:30, 11 లోపు మనం ఆరాధన ముగించుకుంటాం. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉంటేనే తప్ప మన జీవితాల్లో మార్పు అనేది రాదు, మన బ్రతుకుల్లో మార్పు అనేది రాదు. కాబట్టి ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆయన ఎదుట ఉన్నాను. మీరు మీ ఫ్యామిలీలోనే ఉండొచ్చు, కానీ మీ మధ్యలో యేసయ్య ఉన్నాడు. మీ గృహంలో యేసయ్య ఉన్నాడు. మీతో యేసయ్య ఉన్నాడు. మీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు, మీ కలవరాలు ఆయనకు తెలుసు, మీ బాధలు బంధకాలు ఆయనకు తెలుసు. ఖచ్చితంగా నా ప్రభు ఈరోజు నిన్ను దర్శిస్తాడు. ఆధ్యాత్మికంగా నిన్ను బలపరుస్తాడు, నీకు విడుదలనిస్తాడు, విమోచననిస్తాడు. ఆయన ఆత్మ కార్యము నీ జీవితంలో జరిగిస్తాడు. సమర్పించుకుందామా? అప్పగించుకుందామా? రండి. మనం ప్రార్థన చేశాము, ఇప్పుడు లేఖనాలకు వెళ్దాం. మన అంశం ఏంటంటే, ప్రత్యేకింపబడిన వ్యక్తి ప్రభువు చిత్తాన్ని జరిగిస్తాడు, దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించును. సరిపోద్ది. బైబిల్ ఏమని చెప్తుంది? గత వారం మనం ధ్యానించాము కదా. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే ప్రవేశిస్తాడు. మరి దేవుని చిత్తం అంటే ఏంటి అని మనం ధ్యానం చేశాం. దేవుని చిత్తం అంటే ఏంటో పోయిన ఆదివారం రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చదివాం. ఒకరినొకరు మనసు కలిగి, ప్రేమ కలిగి. మరొకసారి ఆ మాట చదువుదామా? ఆ వాక్యాలు చదువుకొని 2వ అంశంలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ఏలయనగా ఓర్పు వలనను చదువు. లేఖనాలు వాక్యమా ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. అవును. మీరు ఏకభావం గలవారై, మీరు ఏకభావం ఉండాలంటే బాడీలు వేరైనా మైండ్ ఒకటి ఉండాలి. ఏకగ్రీవంగా యూనిటీ, ఆత్మ కలిగించే ఐక్యత. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్తం ఏంటంటే
ఒకనితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. క్రీస్తు యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తం ఏంటంటే మీరు ఒకరినొకరు మనసు కలిగి ఉండాలి. మాటలు కలవడము కాదు, హృదయాలు కలవాలి, మనసు కలవాలి. చెప్పాను కదా, యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. జస్ట్ మీకు రిమైండ్ చేయడానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మంచి విషయాలు, దైవ వాక్యాలు సాతానుడు ఎంత త్వరగా అంటే అంత త్వరగా మరిచిపోయేటట్టు చేస్తాడు. అవి నీకు గుర్తుంటే, నీ మనసులో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరుగుతుంది కనుక సాతానుకు, వారి రాజ్యానికి విరోధంగా నువ్వు లేస్తావు కనుక మ్యాక్సిమం దేవుని వాక్కును, దేవుని చిత్తాన్ని, దేవుని లేఖనాలను, నిరీక్షణను, ప్రభును గూర్చిన భయాన్ని, పరిశుద్ధతను ఈ వీలైనంత త్వరగా నీ మనసులోని, నీ హృదయంలో నుండి తీర్చివేయడానికి ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటంటే విత్తువాడు విత్తనములు విత్తుతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడితే వెంటనే పక్షులు వచ్చి మింగేశాయి. కొన్ని రాతి నేలల మీద పడితే కొద్ది రోజులు గుర్తుంది. ఎండ కొట్టడం వలన, కింద బండ ఉండడం వలన అవి చిగురించలేకపోయాయి. మొండ్ల పొదలో పడ్డవి. ఐక విచారముల వలన అణిచివేయబడ్డాయి. మంచి నేలలో పడిన విత్తనాలు 30 60 100 ఫలించాయి. కానీ మంచి నేలగా నీ హృదయాన్ని మార్చుకొని ఆ విధంగా ఆ వాక్కును నువ్వు భద్రపరచుకోవాలి. అందుకే నేను మరలా మీకు రిమైండ్ చేస్తున్నాను. చదువు బ్రదర్. హల్లెలూయా. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. శరీరాలు కాదు, మనసు, ఆలోచనలు, ఏకభావం, ఏక తాత్పర్యం, ఏక మనసు, ఏక హృదయము. తలలు రెండైనా, మెదడులు రెండైనా, మైండ్ ఒకటే, మనసు ఒకటే, హృదయం ఒకటే. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని, యోనాతాను అంటే రాజకుమారుడు, చక్రవర్తి కుమారుడు, రాజు తర్వాత రాజు కావాల్సిన వ్యక్తి, గొర్రెల కాపర్ని, వెనుక ముందు ఏ గొప్పతనము లేని వ్యక్తిని, ఎక్కడో గొర్రెలు కాస్తున్న వ్యక్తిని, చదువుకున్న వ్యక్తి కాదు. అతడు పశువులను లేక గొర్రెలను కాస్తున్న వ్యక్తిని, అతనినట ఇతడు నాకు ప్రాణ స్నేహితుడు అని భావించుకున్నాడట. అంటే మనం ఎలా దోస్తాను చేస్తాము? డబ్బున్నోడుతోనే దోస్తాను చేస్తాడు, పేదవాడు పేదవాడితోనే దోస్తాను చేస్తాడు. ఆ భూములు జాగలు ఉన్న వ్యక్తితోనే దోస్తాను చేస్తాడు. పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు అంటే వాళ్ళ స్థితికి తగ్గ వారిని, వాళ్ళ హోదాకు తగ్గ వారిని, వాళ్ళ స్థాయికి తగ్గ వారిని, వాళ్ళ కులస్తులను, వాళ్ళ మతస్థులను, వాళ్లకు చెందిన వారితోనే దోస్తాను చేస్తారు. ఇది ఈ లోక సంబంధమైంది. ఇది ఈ లోకంలో ఉండే ఆచారం, లోకములో ఉండే పద్ధతి, లోకములో ఉండే నియమ నిబంధనలు. అందుకని ముందు చదివాం కదా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇది తండ్రి వలన పుట్టినది కాదు. ఎవడైనా లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా గనక ప్రేమించగలిగితే నా తండ్రి ప్రేమ వాని లోపల ఉండదు. వాడు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేడు, నా చిత్తాన్ని నెరవేర్చలేడు. కారణం ఏంటంటే లోకాన్ని ప్రేమించే వ్యక్తి, లోకాశలను ప్రేమించే వ్యక్తి, లోక సంబంధమైన గౌరవాల కొరకు, పదవుల కొరకు ప్రాకులాడే వ్యక్తి, లోకములో ఉన్న జీవపుడంబాన్ని ప్రేమించే వ్యక్తి, లోకములో ఉన్న శరీరాశలను ప్రేమించే వ్యక్తి, లోకములో ఉన్న ఆచారాలను, పద్ధతులను ప్రేమించే వ్యక్తి ప్రభు చిత్తాన్ని జరిగించలేడు. ఎక్కువ కాలం కూడా వాళ్ళు బ్రతకలేరు. కానీ దేవుని చిత్తానికి ఎవరైతే అప్పగించుకుంటారో వారు నిరంతరము జీవిస్తారు. ఈ భూమి మీద జీవిస్తారు, పరలోకములో జీవిస్తారు. దేవుని చిత్తము ప్రత్యేకింపబడిన వ్యక్తి మాత్రమే జరిగిస్తాడు. ప్రభు చేత ప్రత్యేకింపబడిన వాడు, పాపము నుండి ప్రత్యేకింపబడిన వాడు, శాపము నుండి ప్రత్యేకింపబడిన వాడు, చీకటి నుండి ప్రత్యేకింపబడిన వాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వ్యక్తి, ప్రభు చేత పవిత్రపరచబడిన వ్యక్తి, మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ అనుభవాలు కలిగిన వ్యక్తి మాత్రమే ఈ లోకము నుండి, పాపము నుండి, చీకటి నుండి, శరీరేచ్ఛల నుండి, ఈ లోక సంబంధమైన జీవపుడంబము నుండి, ఈ లోక సంబంధమైన శరీరాశల నుండి, ఈ లోక సంబంధమైన లోకాశలు, లోక ప్రేమ నుండి తమను తాము ప్రత్యేకించుకుంటారు గనుక వారు దేవుని చిత్తాన్ని జరిగిస్తారు. చదువు. అతన్ని ప్రేమించెను,
ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని తనకు క్లోజ్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దుప్పటి, విల్లు, నడికట్టు, కత్తి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటనెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. ఆమేన్. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా. చూడండి, ఒకరునొకరు మనసు కలిగి ఉంటే ఇలాంటి కార్యాలు, దేవునితో నీవు మనసు కలిగి ఉంటే దేవుని సంఘాన్ని నువ్వు ప్రేమిస్తావు, దేవుని ప్రజలను నువ్వు ప్రేమిస్తావు, దేవుని సేవకులను నువ్వు ప్రేమిస్తావు. ఆ ప్రేమ క్రియలలో ఉంటుంది. ఆ ప్రేమ మాటలతో కాదు. ఇదే భక్తుడు అంటాడు, మనము నాలుకతోనూ క్రియతోనూ ప్రేమిద్దాం. అంటే చెప్పే మాటలను చేతలలో పెడదాము, చేతల్ని మాటలలో చూపిద్దాం. ఏం చేశాడండి దావీదు? ప్రాణ స్నేహితుడు నాకు అన్నాడు. రాకుమారుడు, రాజకుమారుడు, చక్రవర్తి కొడుకు, ఒక సామాన్యమైన గృహంలో పుట్టిన యెషై కుమారుణ్ణి, గొర్రెల కాపరిని తాను నాకు ప్రాణ స్నేహితుడు అంటున్నాడు. హోదాను చూస్తున్నాడా? విద్యను చూస్తున్నాడా? జ్ఞానాన్ని చూస్తున్నాడా? డబ్బును చూస్తున్నాడా? ఆస్తిని చూస్తున్నాడా? అంతస్తును చూస్తున్నాడా? పేరును చూస్తున్నాడా? పలుకుబడిని చూస్తున్నాడా? అతని మీద ఉన్న దేవుని ఆత్మను చూస్తున్నాడు, దేవుని అభిషేకాన్ని చూస్తున్నాడు. నీవు సంఘంలో చూడాల్సింది అభిషేకం, నువ్వు సేవకుల్లో చూడాల్సింది ఆత్మ నడిపింపును, అభిషేకాన్ని. ఏం చేశాడు? విల్లిచ్చాడు, నడికట్టిచ్చాడు, దుప్పటిచ్చాడు, కత్తినిచ్చాడు. మరి నువ్వు సంఘాన్ని ప్రేమిస్తే సంఘానికి నువ్వేమిస్తున్నావు? నువ్వు క్రీస్తును ప్రేమిస్తే నువ్వు క్రీస్తుకి ఏమిస్తున్నావు? నువ్వు సేవకులను ప్రేమిస్తే సేవకులకు నువ్వేమిస్తున్నావు? నీవు పరిచర్యను ప్రేమిస్తే నువ్వు పరిచర్యకి ఏమిస్తున్నావు? నువ్వు అనుకోవచ్చు, నేను కానుకరిస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను. అది నీకు నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిన పని. నువ్వు ప్రేమించి ఏం చేస్తున్నావు అది చెప్పు. సంఘాన్ని ప్రేమించి మందిరం కొరకు నువ్వేం చేస్తున్నావు? విశ్వాసులను ప్రేమించి పరిశుద్ధ విశ్వాసుల కొరకు నువ్వు తలపెట్టే కార్యం ఏంటి? ప్రత్యేకింపబడి ప్రతిష్ఠింపబడి నిస్వార్థంగా ప్రభు నామ ఘనత కొరకు వైరాగ్యం పుచ్చుకొని త్యాగముతో నిడంబరముగా ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ఆయన నామ ఘనత కొరకు యథార్థమైన భక్తి చేస్తూ దైవిక ప్రేమతో నింపబడుతూ దీన మనసు కలిగి ఆయన ప్రజలకు పరిచర్య చేస్తున్న దేవుని సేవకులకు వారి కుటుంబానికి నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తే ఏం చేస్తావు? మీ పిల్లల్ని ప్రేమిస్తే ఏం చేస్తారు? మీ కుటుంబాన్ని మీరు ప్రేమిస్తే ఏం చేస్తారు? మీ ఇంటిని మీరు ప్రేమిస్తే ఏం చేస్తారు? మీ భార్యను మీరు ప్రేమిస్తే ఏం చేస్తారు? మీ భర్తను మీరు ప్రేమిస్తే ఏం చేస్తారు? మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తే ఏం చేస్తారు? మీ తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తే ఏం చేస్తారు? ఆ ప్రేమను ఎలాంటి క్రియలలో పెట్టి వాళ్ళను సంతోషపరుస్తారు? మరి పరలోక తండ్రి నువ్వు ప్రేమిస్తే, ఆయన సహవాసాన్ని నువ్వు ప్రేమిస్తే, ఆయన సంఘాన్ని నువ్వు ప్రేమిస్తే, దావీదును ప్రేమించిన యోనాతాను తారతమ్యాలు హెచ్చు తగ్గులు చూడట్లేదు, కులాన్ని మతాన్ని చూడట్లేదు, వెనుక ఉన్న కాందాన్ని డబ్బును పేదరికాన్ని చూడట్లేదు. ప్రేమను క్రియలలో పెట్టి నువ్వు వెళ్ళొద్దు, ఇప్పుడు నువ్వు నాతోనే ఉండాలి అంతఃపురంలోని తీసుకెళ్ళాడు. తాను కూర్చున్న బల్ల పక్కన కూర్చోబెట్టాడు. నడికట్టు ఇచ్చాడంటే నా బలము నీవే దావీదు. కత్తినిచ్చాడు, యుద్ధం, విల్లునిచ్చాడు, దుప్పటిచ్చాడు. మరి నువ్వేమిస్తున్నావు? కానుకలు దశమాలు ఇంతేనా? ప్రేమించి ఏం చేస్తున్నావు? అయ్యా ఇది ఇయడమే కష్టమవుతుంది, ఇంకేం చేయమంటావు అని అంటావా? అంటావాలా? ఆ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
ఒకని ఎడల ఒకరు మనస్సు కలిగి తండ్రి చిత్తము క్రీస్తు ద్వారా జరగాలి అంటే ప్యారలల్గా ఒకరినొకరు. సైతాన్ మనుషులు కలుస్తారు గుంపుగా, కానీ మనసులు కలవు. అందుకే ఏపీసీ సంఘానికి ఏమని చెప్తాడు 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమను బంధము చదవండి మొదటి నుండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. సమాధానమును దేవుడు ఒక బ్లడ్ రిలేషన్తో పోల్చుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే బంధం ఏంటి? బంధం అంటే భార్యాభర్తల బంధం, తండ్రి కొడుకుల బంధం, అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెళ్ళ బంధం, అమ్మ నాన్నల బంధం, కుటుంబ సభ్యుల బంధం. అంటే దేవుడు పీస్ను బంధముతో పోలుస్తున్నాడు. ఈ బంధం అనేది తెంపుకుంటే తెగేది కాదు. కాబట్టి మీరు సంఘము, విశ్వాసులు, పరిశుద్ధులు సమాధానమే ఒక రిలేషన్ లాగా, ఒక బ్లడ్ రిలేషన్ లాగా, ఒక సత్సంబంధము లాగా ఆత్మ కలిగించు ఐక్యమును. ఆత్మ ఐక్యతను కలిగిస్తుంది, ఇద్దరి మనసులను ముడివేస్తుంది, హృదయాలను ముడివేస్తుంది. సంఘము ఆయన శరీరము, శిరస్సు క్రీస్తు కనుక ఇదొక రిలేషన్ అన్నట్టు. శరీర అవయవాలు నీవు నేను విశ్వాసులము దానితో పోల్చి మాట్లాడుతున్నాడు. ఆత్మ మాత్రమే అది కలిగిస్తుందా? కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారు. ఈ ఆత్మ సంబంధమైన విషయాలలో ఆయన రాకడకు సంబంధించింది, ఆయన వచ్చేంత వరకు ఈ భూమి మీద ఆయన చిత్తము మీరు జరిగించాలంటే సంఘం అంటే శరీరము, శరీరం అంటే అవయవాలు, ఆ శిరస్సు అంటే క్రీస్తు. అంటే ఈ శిరస్సు నుండి అవయవాలకు బ్లడ్ సరఫరా అవుతుంటుంది, సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఏ అరమరకలు లేకుండా పరస్పర సహకారము ఈ శరీర అవయవాలకు ఉంటుంది. కన్నుకేమన్నా అయితే చెయ్యి, కన్ను పర్మిషన్ లేకుండానే కన్ను దగ్గరకు వస్తుంది. కన్ను అడగవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆ విధంగా పరస్పర సహకారం ఉంటుంది, పరస్పర కోఆపరేషన్ ఉంటుంది ఈ బాడీలో, ఈ సిస్టంలో. అందుకనే శరీరముతో సంఘాన్ని పోల్చాడు, శరీరముతో విశ్వాసులను పోల్చాడు, శరీర అవయవాలతో విశ్వాసులను పోల్చాడు. క్రీస్తును శిరస్సుతో పోల్చాడు. శిరస్సు అంటే కేంద్రము, అంటే నీవు పొందుకునే ఆరోగ్యం, నువ్వు పొందుకునే నెమ్మది, నువ్వు పొందుకునే దీవెన, నువ్వు పొందుకున్న వివేకము, అభిషేకము, ఆశీర్వాదము, జ్ఞానము, దైవిక నడిపింపు, ఇవన్నీ నీవు కలిగి జీవించి ఆయన చిత్తాన్ని జరిగించాలంటే సంఘం ఏం చేయాలంటే సమాధానం అనే బంధము చేత బంధించబడాలి. ఈర్ష్య ద్వేషాలతో కాదు, కక్షలు కార్పణ్యాలతో కాదు, అజ్ఞానంతో మూర్ఖత్వంతో కాదు, కానీ దేవుని సమాధానము, క్రీస్తు సమాధానము మీ హృదయములలో, మీ తలంపులకు కావలిగా ఉండనివ్వడి. జ్ఞానమునకు మించిన సమాధానము మీ తలంపులకు, మీ ఆలోచనలకు కావలిగా ఉండాలి. మీకున్న ఆలోచన కంటే, మీకున్న తలంపుల కంటే, మీకున్న ఆస్తిపాస్తుల కంటే, మీకున్న మేధస్సు కంటే, మీకున్న భార్య పిల్లల కంటే, భర్త కంటే, మీకున్న ఆస్తుల కంటే, అంతస్తుల కంటే దేవుడిచ్చే సమాధానము అది గొప్పది. అందుకే సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. డబ్బును కాపాడుకోవడానికి శ్రద్ధ పెడతావు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ పెడతావు, పిల్లల్ని కాపాడుకోవడానికి శ్రద్ధ పెడతావు, ఇంటిని కాపాడుకోవడానికి శ్రద్ధ పెడతావు, ఉన్న స్థలాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ పెడతావు, నీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి శ్రద్ధ పెడతావు, నీ ఇష్ట వస్తువులను కాపాడుకోవడానికి శ్రద్ధ పెడతావు. కానీ ఆత్మ సంబంధంగా ప్రభు వలన కలిగిన దేవుని చిత్తాన్ని కాపాడుకోవడము కొరకు, ఆయన చిత్తాన్ని జరిగించడము కొరకు ఒకరితో ఒకరు మనసు కలిగి సంఘాన్ని, సహవాసాన్ని, సేవకులను మరి కలిగించే ఐక్యత ఏదైతుందో దాన్ని కాపాడుకోవడంలో నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? సంఘం ఎడల ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? విశ్వాసుల ఎడల ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు? పరిచర్య ఎడల ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు? సేవకుల ఎడల నువ్వు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? నీ కుటుంబం ఎడల నువ్వు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? నీ ఆధ్యాత్మిక జీవితము ఎడల నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? నీ ఆత్మను ఎందుకు పట్టించుకోవట్లేదు?
నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కొంతమంది బైబుల్ బూజు పట్టి ఉంటాయి, సండే మాత్రమే తెరుస్తారు, మిగతా టైంలో తెరవరు. కొంతమంది సండే కూడా తెరవరు. ఏమైనా ఫోన్లో వింటున్నాం కదా బైబుల్ ఎందుకులే, ఆ ఫోన్లో చూస్తూ వాక్యం వింటున్నాం కదా, మన ముందు బైబుల్ అక్కర్లేదు, మనం బైబుల్ పట్టుకో అక్కర్లేదు. మరి ఫోన్లు మాత్రం 2 ఉండొచ్చా నీకు? స్మార్ట్ ఫోన్లు 2 ఉండొచ్చా? ట్యాబ్ ఉండొచ్చా? ల్యాప్టాప్ ఉండొచ్చా? ఒక ఫోన్ ఉంది కదా, సర్దుకోవచ్చు కదా. ఆత్మీయ జీవితంలో సర్దుకోకు, పొదుపు చెయ్యకు. సమయమందును అసమయమందును ప్రార్థన చేయి, బైబిల్ చదువు. కీర్తనకారుడు మొదటి కీర్తనలు ఏమని చెప్తాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. నువ్వు భార్యనందు ఆనందిస్తున్నావు, తప్పులేదు. నువ్వు భర్తనందు ఆనందిస్తున్నావు, తప్పులేదు. నీ పిల్లల యందు నువ్వు ఆనందిస్తున్నావు, ప్రీతి కలిగి ఉంటున్నావు, తప్పులేదు. నీ తల్లిదండ్రులను బట్టి నువ్వు ఇష్టపూర్తిగా సంతోషంగా ఆనందంగా ఉంటున్నావు, తప్పులేదు. నీకు కలిగిన ఇంటిని బట్టి, నీకు కలిగిన సౌందర్యాన్ని బట్టి, నీకు కలిగిన డబ్బును బట్టి, నీకు కలిగిన హోదాని బట్టి, పేరుని బట్టి నువ్వు సంతోషిస్తుండొచ్చు. కానీ అవి క్షణకాలికం, క్షణభంగురము. అవి తాత్కాలికమైనవి. శాశ్వతమైనది ఒకటి ఉంది, నిత్య జీవమైనది ఒకటి ఉంది, నశించనిది ఒకటి ఉంది, వాడబారది ఒకటి ఉంది. భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవు. ఆయన వాక్కు ఆత్మయు జీవమునై ఉన్నది. ఆ ధర్మశాస్త్రం అంటే, ఆ వాక్కు అంటే, ఆయన చిత్తం అంటే, ఆయన ఆలోచనలు అంటే నీ గుండె నిండా సంతోషముతో పొంగిపోవాలి. కీర్తనకారుడు 119వ కీర్తన అంటాడు తెలుసా? నీ శాసనములు నాకు హృదయ ఆనందములు, నీ వాక్కు జుంటి తేనెల కంటే బహుమధురమైనది, తేనె కంటే మధురమైనది. అలాంటి ఫీలింగ్స్ ఇన్నర్ సైడ్ నుండి రావాలి, భౌతికమైన వాటిని బట్టి కాదు, ఆత్మను బట్టి రావాలి. అందుకే ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎరున నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్. ఎఫెసీ గ్రంథంలో చదివి వదిలిసిన భాగం నుండి మనం చదువుదాం. శ్రద్ధ కలిగిన వారై. దేని మీద శ్రద్ధ పెడుతున్నావు? మేకప్ మీద శ్రద్ధ పెడుతున్నావా? ముఖం ముడతలు పడుతున్నాయి, వయసు వస్తుంది కదా. దీని మీద శ్రద్ధ పెడుతున్నావా? శరీరం మీద శ్రద్ధ పెడుతున్నావా? స్పిరిచువల్ లైఫ్ మీద శ్రద్ధ పెట్టు. చదువుకున్నది. ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ఆ సహనములో ప్రేమ ఉండాలి. ఆ ఓర్చుకోవడంలో దైవ ప్రేమ ఉండాలి, మనిషి ప్రేమ కాదు. ఇక తప్పదు అనేది కాదు. ఒకరినొకడు దైవిక ప్రేమతో, అగాపే లవ్తో, పర సంబంధమైన ప్రేమతో, క్రీస్తు ప్రేమతో. మానవ మెదడులో పుట్టిన ప్రేమ కాదు, డబ్బులో పుట్టిన ప్రేమ కాదు, భూమిలో పుట్టిన ప్రేమ కాదు, ఆస్తిలో అంతస్తులో పుట్టిన ప్రేమ కాదు, శరీర సౌందర్యంలో పుట్టిన ప్రేమ కాదు. ఈ లోక సంబంధమైన ప్రేమలు కానే కావు. అది దైవిక ప్రేమ, అది దేవుని ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. నువ్వు దుష్టుడిగా, దుర్మార్గుడిగా, చెడ్డవాడిగా, చెడ్డదానిగా, మూర్ఖురాలుగా, మూర్ఖుడిగా, గర్వాంధ్రాలుగా, అతి ఘోరమైన వ్యక్తిగా ఉన్నప్పుడే ప్రపంచానికి ఒక పవిత్రమైన వాగ్దానము దేవుడు చేశాడు. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నువ్వు మంచోడు అని క్రీస్తుని లోకానికి పంపలేదు, నువ్వు మంచిదానివని యేసును లోకానికి పంపలేదు, నీ లోపల పవిత్రత, పరిశుద్ధత ఉందని యేసును లోకానికి పంపలేదు. నువ్వు దుష్టుడిగా, దుర్మార్గుడిగా, విరోధంగా, అక్రమాలలో, పాపంలో, నాశనంలో, శాపంలో, దేవుని సత్యానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ ఆయన నీ కొరకు మరణించాడు. దట్ ఈస్ లవ్ ఆఫ్ గాడ్. అది దైవిక ప్రేమ. నీ ఎదుటి వ్యక్తి నీకు మంచిగుంటే ప్రేమిస్తే అది ప్రేమనా? నీ ఎదుటి వ్యక్తి నీకు నచ్చినట్టు ప్రవర్తిస్తే అది ప్రేమనా? కాదు. యేసయ్య ప్రేమ, నువ్వు ప్రేమించకముందే ఆయన నిన్ను ప్రేమించాడు, నువ్వు వెతకకముందే ఆయన నిన్ను వెతికాడు, నువ్వు అడగక ముందుకే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వు అడగకముందే నీ కొరకు రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు, పరలోక ద్వారాలు తెరిచాడు నీ కొరకు. అది ప్రేమ. ఆ ప్రేమతోని ఒకరినొకడు సహించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలు సహించుకుంటున్నారండి.
సేవకులు సహించుకుంటున్నారండి? రక్షించబడిన బిడ్డలు రక్షించబడిన వారిని సహిస్తున్నారా? ద్వేషిస్తున్నాం. మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, కార్యాల ద్వారా అసహించుకుంటున్నాం. వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చి వాళ్ళ ఈపు సాఫ్ చేస్తాడు. కానీ మన మీదకి ఆయన ఉగ్రత రాకుండా ఉండాలంటే వాళ్ళ గుణాలు ఎలా ఉన్నా, వాళ్ళ క్రియలు ఎలా ఉన్నా, వాళ్ళ మనసు ఎలా ఉన్నా దైవిక ప్రేమతో ప్రేమిస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఎలాంటి ఏహీభావము మన హృదయంలో లేకుండా ప్లేన్గా, తేటగా మన మనసును, మన ఆలోచనలు పవిత్రపరచుకుందాం. ఎవరి మీద అసహ్యం ఉండదు, ఏహీభావం ఉండదు, మాటలలో, తలంపులలో కూడా. ఎందుకంటే మన హృదయం ప్లేన్గా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం, అప్పుడే మనం నెమ్మదిగా ఉంటాం, అప్పుడే మనం పవిత్రంగా ఉంటాం, అప్పుడే దేవుని కృపలో మనం ముందుకెళ్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. పవిత్రమైన ప్రేమతో ఒకరినొకరు ముద్దు పెట్టుకునుడి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించుడే. చదవండి, వదిలిస్తున్న బాగుండండి. ఒకరినొకడు ప్రేమతో సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు దేవుడు ఎందు నిమిత్తము నీకు రక్షణ ఇచ్చాడో ఆయన చిత్తము నెరవేర్చబడినట్లు పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోను, సగం సగం భక్తి, సగం సగం సమర్పణ, సగం సగం పరిశుద్ధత, సగం సగము ఆశీర్వాదము, సగం సగము ప్రార్థన, సగం సగం బైబుల్, సగం సగం ఆరాధన, సగం సగం స్తుతి కాదు, ఏం చేసిన సంపూర్ణం సాత్వికం నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. పౌలు చెప్తున్నాను, నేను జైల్లో ఉన్నాను కానీ మీకు దండం పెడతానయ్యా, మీ కాలు మొక్కుతానయ్యా, నేను బ్రతిమాడుతాను, చేతులెత్తి మొక్కుతున్నాను. ఇక ఇవి మీ జీవితాల్లో జరగాలి. పరలోకం వెళ్ళలేము, ఆయన చిత్తం నెరవేర్చలేము. ఏదో మందిరానికి వచ్చాము, ప్రార్థన చేస్తున్నాము, బాప్తిసం తీసుకున్నాము, పరిశుద్ధాత్మ పొందుకున్నాము, కానుకలు ఇస్తున్నాము, దశమ భాగాలు ఇస్తున్నాము. ఏదో యాంత్రికంగా వెళ్ళడం కాదు. ఇన్నర్ సైడ్ రియల్ క్రిస్టియానిటీ, నిజమైన క్రైస్తవ్యాన్ని జీవించండి రా బాబు అని నేను చేతులెత్తి మొక్కుతున్నాను, నేను ప్రాధేయపడుతున్నాను, బ్రతిమిలాడుతున్నాను. ఎందుకో తెలుసా? చదువు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై అవును ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. గట్టిగా చెప్పాలి, ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, పిలుపు ఒకటే, నిరీక్షణ ఒకటే, శరీరం ఒకటే. ఉదాహరణకు మీ చేయి మీద ఎప్పుడన్నా మీకు ద్వేషం వచ్చిందండి? మీ కన్నును మీరు ఎప్పుడన్నా అసహించుకున్నారండి? మీ నోటి మీద మీరు ఎప్పుడన్నా కావాల్సుకొని ఇది ఏం నోరు అని కొట్టుకున్నారండి? మీ కాళ్ళను మీరు ఇరగొట్టుకున్నారండి? మీ గుండెలను మీరు బాదుకున్నారా? అసహించుకున్నారా? అసహించుకోము. ఎందుకంటే అది నీ శరీరం కదా. కాలు వేరు కాదు కదా, చెయ్యి వేరు కాదు కదా, కన్ను వేరు కాదు కదా, చెవు వేరు కాదు కదా, నోరు వేరు కాదు కదా, చేతులు వేరు కాదు కదా. అలాంటప్పుడు నువ్వు సంఘాన్ని ఎలా ద్వేషిస్తున్నావు? విశ్వాసులను ఎలా ద్వేషిస్తున్నావు? సేవకులను ఎలా ద్వేషిస్తున్నావు? కుటుంబ సభ్యులను ఎలా ద్వేషిస్తున్నావు? మనమంతా దేవుని ఇంటి వారం కదా, మనమంతా దేవుని కుటుంబం కదా, మనమంతా పరిశుద్ధ సమూహము కదా, మనము దేవుని సొత్తైన ప్రజ కదా, మనము యాజక సమూహము కదా, మనం వెలుగులోనికి వచ్చిన ప్రజలము కదా, మనము దేవుని సంబంధులము కదా, మనం క్రీస్తు సంబంధులము కదా, మనకు తండ్రి ఒక్కడే కదా, మనకు పిలుపు ఒక్కటే కదా, మన విశ్వాసం ఒక్కటే కదా, మన అందరిలో ఉన్న క్రీస్తు ఒక్కడే కదా. మరి ఎలాగూ ద్వేషిస్తున్నావమ్మా? అయ్యా, ఎలాగూ నువ్వు ద్వేషిస్తున్నావు? ఎలాగూ నువ్వు అసహించుకుంటున్నావు? నీకు పరలోకం దొరుకుతుందా? ఈ భూమి మీదనే నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఈ భూమి మీదనే నీ తోటి విశ్వాసురాలను నువ్వు ప్రేమించలేకపోతే పరలోకానికి ఎలా వెళ్తావు? యుగాలు అగ్నిగుండంలో ఉంటావా? నరకములో ఉంటావా? శాపములో ఉంటావా? మరి ఇవన్నీ వేస్టేనా? నీ త్యాగాలు, నువ్వు ఖర్చు పెట్టిన డబ్బు, నువ్వు జీవించిన జీవితం వేస్టేనా? ఇది
చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ అంత్య దినాలు అన్ని సూచనలు అయిపోయాయి, రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. ఇలాంటి టైంలోనైనా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇలాంటి టైంలోనైనా నీ జీవితాన్ని పరిశుద్ధాత్మకు అప్పగించుకోకపోతే, ఇలాంటి టైంలోనైనా సరి అయిన విధానంలో నీ బ్రతుకును నీ కుటుంబాన్ని కట్టుకోకపోతే, ఇలాంటి టైంలోనైనా నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని పరిశుద్ధపరచుకొని పవిత్రాత్మకు అప్పగించుకొని మంచి మనస్సాక్షి కలిగి విశ్వాసముతో నీవు ప్రేమ కలిగి సహనముతో దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో ప్రభు మార్గములో సాత్వికముతో నువ్వు జీవించకపోతే రేపొద్దున ఆయన చిత్తము నీ ద్వారా ఎలా నెరవేర్చబడుతుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అడుగు ప్రభులో. నా ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. వదిలే లోకాన్ని, లోకాశలు వదిలే, శరీరిచ్చలు వదిలే. ఆత్మకేం అవసరమో దానిని గురించి ఆలోచించు. ఆత్మ ఏం కోరుకుంటుంది, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నీలో ఉన్న మంచి మనస్సాక్షి ఏం కోరుకుంటుందో అవి మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయి. మెదడును వాడకు, బుద్ధిని వాడకు, హృదయాన్ని వాడు, పరిశుద్ధాత్మను వాడు, నీ గుండెల్లో ఉన్న వాక్యాన్ని వాడు, నీ గుండెల్లో ఉన్న క్రీస్తును సంప్రదించు. హల్లెలూయా. ఆయన అందరిలో ఉన్నాడు. నీలో, నాలో, మనలో, రక్షించబడిన అందరిలో ఉన్నాడు. మరి ఎలా ద్వేషించగలుగుతాం? ఎలా ఆశ్రయించుకోగలుగుతాం? హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నేను పోయిన వారం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకొక 15 నిమిషాల్లో నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 2, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. అందరు బైబిల్ తెరవాలండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం నుండి 11 వరకు. ప్రభువు చిత్తమును ప్రత్యేకింపబడిన వాడు జరిగిస్తాడు. అంటే ప్రభువు చిత్తం ఏంటంటే ఒకరినొకరు మనసు కలిగి, ఒకరినొకరు సహిస్తూ, ఒకరినొకరు ప్రేమతో ఓర్చుకుంటూ, ఒకరినొకరు కలిసి దేవుళ్ళు ముందుకెళ్ళడం. రెండవది ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము దేవుని చిత్తం. చదవండి. నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టునని, ఆ పత్రిక స్వల్పకాలము మట్టుకే మిమ్ములను దుఃఖపెట్టునని తెలుసుకొని ఉన్నాను. ఇక్కడ ఆగుదాం. పౌలు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఆయన వ్రాసిన లేఖలు ఏవైతే ఉన్నాయో, బైబిల్లో పత్రికలు ఏవైతే ఉన్నాయో, అవి చదివినప్పుడు మీకు దుఃఖం కలుగుతుంది, వేదన అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇలా రాశాడేంటి అని నేను కూడా మీతో చెప్తున్నాను. నా నోటి నుండి వచ్చిన వాక్కు చాలాసార్లు, ఎక్కువ సార్లు మీకు బాధను కలిగించింది, గుండెకు గాయాన్ని కలిగించింది. ఏంటి పాస్టర్ ఇలా చెప్తున్నాడు? ఈయన నేను ప్రేమించాను, ఈయన నేను ఇష్టపడా. నాకు కూడా అప్పుడప్పుడు అనిపించింది, పౌలులాగే నాకు కూడా బాధ అనిపించింది. అసలు నేను ఇలా చేయాల్సి లేకుండే, ఇలా మాట్లాడాలి లేకుండే. అంటే నేను కాదు కదా మాట్లాడింది, నేను కాదు కదా అన్నది. నా మీద వచ్చిన అభిషేకం ద్వారా నేను పలికిన ఆ ఖచ్చితమైన మాటలు మీలో చాలామందికి దుఃఖము, గాయము, బాధ. ఫోన్ కట్టేస్తా, ఇంకెప్పుడు లైవ్లో ఆరాధన చూడ, ఇంకెప్పుడు నేను ఆరాధనకు రాను, నాకు అక్కర్లేదు అనే ఫీలింగ్స్ మీలో కలిగాయా? బాధ మీలో కలిగిందా? అయితే నేను బాధపడను. కొద్ది కాలం మిమ్మల్ని బాధ పెట్టచ్చు, కొద్ది క్షణాలు, కొద్ది గంటలు మిమ్మల్ని బాధ పెట్టచ్చు. ఎందుకు బాధపడనో మిగతా వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని, మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఆమేన్. ఆగుదాం. అంటే దేవుని వాక్కు పాపాన్ని ఎత్తిపట్టి
నీలో ఉన్న కల్మషాన్ని ఎత్తిపట్టి, నీలో ఉన్న మూర్ఖత్వాన్ని బయటికి లాగి, నీ అహాన్ని దెబ్బతీసి, నీ అహంకారాన్ని తట్టి లేపి మెసిలించి, ఆ బలమైన వాక్కు నీ పాపపు స్వభావంలో ఉండే నిన్ను ఒక తిరుగుబాటుదారునిగా తయారు చేయొచ్చు, ఒక మూర్ఖునిగా మార్చేయచ్చు. పీకల్లోతు దాకా నా మీద కోపముతో నువ్వు నిండిపోవచ్చు, ఏహి భావంతో నువ్వు నిండిపోవచ్చు, బగ మండుతూ పళ్ళు కొరుకుతూ ఉండొచ్చు. కానీ ఆ బాధ మీకు కలిగినందుకు నాకు సంతోషం లేదు. కానీ హల్లెలూయా. మరోసారి ఆ మాట చదువు. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. హల్లెలూయా. మీరు దుఃఖపడితిరని నాకు సంతోషం లేదు, కానీ వాక్యము ఉన్నట్టుగా పాపాన్ని ఎత్తిపెట్టి చెప్తూ ఉన్నప్పుడు అది గుండెలో బాకులాగా, గుణపంలాగా మనసును, హృదయాన్ని పీల్చి పిండి చేస్తూ ఉన్నప్పుడు మీరు పశ్చాత్తాపడి మీరు మారు మనసు పొందారే, అందుకు నాకు సంతోషం అనిపిస్తుంది. ఆ పాడు పనులు బంద్ చేసి, దేవునికి విరుద్ధమైంది వదిలేసి, దేవుణ్ణి బాధ పెట్టేదాన్ని మానేసి, ఆత్మలోకి వచ్చి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి, పరిశుద్ధాత్మ దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకొని, మనసును మార్చుకొని, ఆ రోత పాత జీవితాన్ని వదిలిపెట్టి, నీ మనసును, నీ శరీరాన్ని సంతోషపెట్టే ఆ పాపపు క్రియలను పక్కకు పెట్టి, ప్రభును, పరిశుద్ధాత్మను ఆనందపరిచే ఆ కార్యాల కొరకు నీవు అప్పగించుకున్నావే, మనసును మార్చుకున్నావే, తీర్మానం తీసుకున్నావే, అందుకు నాకు సంతోషం అవుతుంది. ఈ సంతోషం ఎందుకో ఇప్పుడు ఈ వాక్యం చదివితే మీకు తెలుస్తుంది. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. ఆమేన్. ఏ విషయములోనైనా దేవుని సేవకుల ద్వారా, లేక దేవుని సేవకుల నుండి వచ్చే దేవుని మాట ద్వారా మీరు నష్టపోవద్దు. మరొకసారి అదే మాట చదువు. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన దేవుని సేవకుల నోటి నుండి వచ్చే స్వచ్ఛమైన వాక్యము వలన నష్టం పొందకుండుట మీరు నష్టపోవద్దు. సాతాను చేతులకు వెళ్ళొద్దు, అపవాది చేతులకు వెళ్ళొద్దు, లోకంలోనికి, పాపంలోనికి వెళ్ళిపోవద్దు, దుష్టుని చేతిలో పడొద్దు. నష్టపోకుండా వలన దైవ చిత్తానుసారంగా దేవుని చిత్తము దుఃఖపడితిరి. దేవుని చిత్త ప్రకారంగా దుఃఖపడ్డారు. ఆ బాధ, వేదన వాక్యం వచ్చినప్పుడు కలిగింది, అది దేవుని చిత్త ప్రకారంగా దుఃఖించారు, వాక్యానుసారంగా దుఃఖించారు. అందుకే మీ మీదకి వచ్చే నష్టం ఆగిపోయింది, మీ మీదకి వచ్చే విపత్తు ఆగిపోయింది, మీ మీదకి వచ్చే ప్రమాదం తప్పిపోయింది. ఎందుకంటే దేవునిని బట్టి, దేవుని వాక్కును బట్టి, దైవ సేవకుల నోటి నుండి వచ్చే వాక్కు అది మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా గృహాల్ని, మా పిల్లల్ని, మా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టేది అని దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్త ప్రకారంగా మీరు ఏడ్చారు. ఆమేన్. చదవాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అవును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణంను కలుగజేయును. ఆమేన్. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ఈ దుఃఖము ఏంటిది? చదువు మరొకసారి. దైవ చిత్తానుసారమైన, అక్కడి చదువు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టించును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. మారు మనసు పొందిన తర్వాత, పశ్చాత్తాపడ్డ తర్వాత, దేవునికి అయిష్టమైనది వదిలిపెట్టిన తర్వాత నువ్వు పవిత్రమైన మార్గంలోకి వచ్చి, పరిశుద్ధమైన మార్గంలోకి వచ్చి, దేవుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకొని, నీవు మనసును మార్చుకొని రక్షణ అనుభవంలోకి వచ్చి దైవికంగా నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీకు దుఃఖాన్ని కలిగించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. దేవునికి స్తోత్రం. దేవుని నీ ఎడల దేవుని చిత్తం ఏంటంటే
దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటి అంటే, దేవుని సేవకుల నోటి నుండి వచ్చే ఆ వాక్ ఉంటుందే, మనుషుల ముఖం చూడకుండా, వాళ్ళు ఇచ్చే డబ్బు ముఖం చూడకుండా, వాళ్ళ మేర్మాను కొరకు ప్రాకులాడకుండా, పరలోకపు తండ్రిని మాత్రమే చూస్తూ, తన సంఘానికి, తన పరిశుద్ధులకు తన పిల్లలు వాళ్ళు, మీరు మనము ఆయన పిల్లలం. సామెతలు 10:1 చదువు. సామెతలు 10:1 చదవండి. జ్ఞానము గల కుమారుడు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. నిజమైన దైవజనుడు విశ్వాసులను, పరిశుద్ధులను సంతోషపరచడు కానీ ఏ సంఘాన్ని, ఏ ప్రజలను నాకు బదులు నువ్వు చూసుకో అని ఆ సంఘం మీద కాపరిగా నియమించాడో ఆ ప్రధాన కాపరిని మాత్రమే ఆ దైవజనుడు, ఆ కాపరి సంతోషపరచాలి. జ్ఞానము కలిగిన సేవకుడు, జ్ఞానము కలిగిన విశ్వాసులు, జ్ఞానము కలిగిన సంఘము పరలోకపు తండ్రిని సంతోషపరుచుతారు, సంఘ కాపరిని సంతోషపెడతారు. 29 చదువు. అదే సామెతల గ్రంథం. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేపింపడు. ఎవరికైతే చెడ్డ గుణం ఉంటుందో, చెడ్డ మనసు ఉంటుందో, దైవ వాక్యములో ఉన్న జ్ఞానాన్ని గ్రహించడు, లేఖనాలని గ్రహించడు. ప్రతిరోజు 5 నుండి 6 గంటలకు వాక్యం వస్తుందే, దాన్ని వినడు. ఎందుకు? వాడు దుష్టుడు. వాని మనసు పాడైపోయింది, వాని ఆలోచనలు పాడైపోయి, వాని హృదయం చెడిపోయింది, వాని గుణం మారిపోయింది. వాడు తండ్రిని సంతోషపరిచే కుమారుడు కాదు కానీ దుష్టుడు. జ్ఞానమును వివేచింపడు. బ్రతుకులు మార్చే వాక్యాన్ని, జీవితాలు మార్చే వాక్యాన్ని, దైవ భీతి కలిగించే వాక్యాన్ని, పరలోకము కొరకు సిద్ధము చేసే వాక్యాన్ని, ప్రభుకు దగ్గరగా చేసే వాక్యాన్ని, లోకాన్ని జయించే వాక్యాన్ని, పాపాన్ని జయించే వాక్యాన్ని, ప్రార్థనలో నడిపించే వాక్యాన్ని, బైబిల్కు దగ్గరగా చేసే వాక్యాన్ని, పవిత్రతకు దగ్గరగా చేసే వాక్యాన్ని, పరిశుద్ధతకు దగ్గరగా చేసే వాక్యాన్ని, పవిత్రపరచుకోవడానికి ప్రేరేపించే వాక్యాన్ని, ప్రభు నామానికి గడగడ వణుకుతూ ఆయన సన్నిధిలో పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ మార్గంలో నడవడానికి మనసులో నడుము కట్టుకొని ఆ పరలోకపు తండ్రిని సంతోషపెట్టే ఆ జ్ఞానము కలిగిన వాక్యాన్ని వాడు వివేచింపడు. అందుకే విలువలు తెలియక ఈరోజు చాలా మంది విశ్వాసులు ఈ లాక్డౌన్ కారణంగా దేవుని వాక్యాన్ని వినట్లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు. సంఘాన్ని, సహవాసాన్ని, పరిశుద్ధులను దేవుడు ప్రేమించి ప్రతిరోజు గంట దేవుని వాక్యం మీకు అందించబడుతుంది. ఫేదం సంఘాలకు, పరిశుద్ధ సంఘాలకు ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు, ఎంతమంది ఆ గంట దేవుని జ్ఞానాన్ని వివేచిస్తున్నారు, దేవుని చిత్తాన్ని వివేచిస్తున్నారు, దేవుని అభిషేకాన్ని అర్థం చేసుకుంటున్నారు. లేదు అంటే ఉద్దేశపూర్వకంగా కావాల్సుకొని అన్నీ తెలిసి కూడా నువ్వు లైవ్లోకి వస్తలేవంటే దుష్టత్వము నీ లోపలికి వచ్చింది, పాపము నీ లోపలికి వచ్చింది. ఆ పరలోకపు తండ్రి కుమారుడవు, కుమార్తె అయితే జ్ఞానము ఉంటే జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. దుష్టుడు జ్ఞానమును వివేచింపడు. 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 2 విషయాలు చెప్పి 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. పేతురు, ప్రభు ఎవ్వరు నిన్ను ఎరుగరని అన్నా, నేను మాత్రం ఎరగనన్నా అంటే అప్పుడే అంటాడు ప్రభు, ఒరేయ్ ఒకే రాత్రి 3 సార్లు అబద్ధపడతావు తెల్లవారులో. లేదు ప్రభు అన్నాడు. నిజంగా తెల్లవారులోపు 3 సార్లు అబద్ధమాడాడు. ఆ తర్వాత అన్నీ గుర్తొచ్చాయి, గుండె గాయమైపోయింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. మరొకసారి ఆ మాట చదువు.
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన రెండో కొరింథీయులకు రాసిన పత్రిక దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు గాని అయితే లోక సంబంధమైన దుఃఖము మరణంను కలుగజేయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. మారు మనసు లేకుండా వాగ్దానాలు చేశాడు. నిన్ను ఎరగనని నేను అసలే మాట్లాడు. ఎప్పుడైతే 3 సార్లు అబద్ధం ఆడాడో అర్థమైపోయింది. కోడి కూయక ముందే 3 సార్లు అబద్ధం ఆడతాను. నిజంగా కోడి కూసే వరకు అర్థమైపోయింది. పశ్చాత్తాపడి వేదన, అయ్యా ఇంత మురుకున్నా, ఇంత ద్రోహినా, ఇంత భయంకరున్నా అని ఆ రక్షణార్థమైన మారు మనసును పొంది పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు 3000 మంది రక్షణలోకి నడిపించడానికి దేవుడు పేతురుని వాడుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యూదా కూడా ఏం చేశాడు? ఆ వ్యక్తి పుట్టకుండా మేలని చెప్పాడు యేసయ్య. నేనా ప్రభు నువ్వే అని చెప్పాడు యూదాతో. అంతే. ఆ రాత్రి రొట్టె తీసుకుని వెళ్ళి శత్రువులతో చేతులు కలిపిండు. 30 వెండి నాణాలు తీసుకున్నాడు. యేసు ప్రభువుని సిలువకు అప్పగించాడు. అతడు చనిపోయిన తర్వాత మనోడు ఆలోచనలో పడి అసలు నీతిమంతుని ఎందుకు అప్పగించాను? యేసే నాకేం ద్రోహం చేశాడు? నేను కోశాధికారిని, టీంలో డబ్బు సంచి నా దగ్గరనే ఉండేది, నేను నమ్మకపాత్రుడిని, అసలు నేను నమ్మకస్తునే కాదు, నేను దొంగను, డబ్బులు దొంగతనం చేస్తున్నాను. ఇలాంటి మనసు నాకుందని తెలిసి కూడా దేవుడు దొంగకు తాళం చేయించిన డబ్బు సంచి నాకు ఇచ్చాడు. ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలే, ఏ రోజు నన్ను బాధ పెట్టలే. అలాంటి నీతిమంతుని నేను అప్పగించానని ఏడ్చాను. కానీ ఏమి ఏడుపు? లోక సంబంధమైన ఏడుపు. ఎందుకు? ఆ డబ్బులు పడవేసి ఆలయంలో వెళ్ళి ఉరిబెట్టుకొని చనిపోయాడు. మరోసారి ఆ మాట చదువు. లోక సంబంధమైన దుఃఖం ఎట్లాగ మరణానికి తీస్తుందో, దైవ చిత్తానుసారమైన, అది కంటిన్యూ. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఆమేన్. నువ్వు ఎన్నిసార్లు వాక్యం విన్నా, నువ్వు ఏడుస్తావు, కన్నీళ్లు గారుస్తావు, కానీ గుణం మార్చుకోవు, మనసును మార్చుకోవు, పద్ధతులు వదిలిపెట్టవు, చెడు క్రియలు వదిలిపెట్టవు. కుటుంబం అంతా మా మమ్మీ ఏడుస్తుంది, మా నాన్న ఏడుస్తున్నారు, మా పిల్లలు ఏడుస్తున్నారు, అయ్యో వీళ్ళు మారు మనసు పొందారు, పశ్చాత్తాపడడానికి అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, మనం అనుకుంటున్నాం. కానీ మళ్ళా ఎప్పటాటే అదే పాత తోవ, అదే పాత పద్ధతులు, అదే పాపం, అదే రోగం, అదే జబ్బు, అదే చోటుకు, అదే ప్రదేశానికి, అవే బూతులు, అవే పోకిరి మాటలు, అదే అపవిత్రత. మరి వాక్యం వచ్చినప్పుడు మాత్రం ఏడుస్తూ ఉంటారు, వీళ్ళు ప్రభువా అని ఏడుస్తూ ఉంటారు. అది లోక సంబంధమైన దుఃఖము నీ లోపల మార్పును తీసుకురాదు. దేవుని చిత్తం ఏంటంటే దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖించాలి. వాక్కు వస్తున్నప్పుడు నీ గుండెలు మండాలి, వేదన కలగాలి, నొప్పి కలగాలి, మనసుకు వేదన కలగాలి. వాక్యం బోధించే సేవకుని మీద నీకు కోపం రావాలి. కానీ అది నిన్ను మారు మనసులోకి నడిపించాలి, అది నిన్ను రక్షణలోకి నడిపించాలి, నీ కుటుంబాన్ని ప్రమాదం నుండి తప్పించాలి, ఉగ్రత నుండి తప్పించాలి, శాపం నుండి తప్పించాలి. యేసయ్యకు నిన్ను దగ్గరగా చేయాలి, వాక్కుకు దగ్గరగా చేయాలి, పరిశుద్ధాత్మకు దగ్గరగా చేయాలి. నీ లోపల మార్పు రావాలి. కానీ పేతురు దుఃఖము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ పొందుకొని 3000 మందికి ధైర్యంగా, ఎంత పిరికోడో ఆ పిల్లకు భయపడి పిరికివాడే అబద్ధమాడిన పేతురు 3000 మంది, అక్కడ ఎన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళు మీరే సిలువ వేశారు, న్యాయాధిపతిని మరణానికి అప్పగించారు, దుష్టుల చేత సిలువ వేయించారు, మీరే మాట్లాడుతూ ఉంటే గుండెల్లో కత్తితో పొడిచినట్టు అనిపించిందట. అప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు దుఃఖపడ్డారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏమంటున్నారు? పేతురు మీద కోపం పెట్టుకోలే, పగ పెట్టుకోలే,
వీడేంటి డైరెక్ట్ స్పీచ్ ఇస్తున్నాడు, డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. వీడి నోటి నుంచి వచ్చే వాక్యము మా గుండెలకు తాకుతుంది, మా అహం దెబ్బతింటుంది, మా శరీరం గాయమవుతుంది. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? సహోదరులారా, మాకు రక్షణ కావాలి, మీరేం చెప్తే మేము అది చేస్తాం. పేతురు, మమ్మల్ని ఏం చేయమంటారంటే, అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీ మీదకి వస్తుంది. ఆమె చదువు ఆ మాటలు ప్రార్థన చేద్దాం. 2వ అధ్యాయం 37వ వచనం నుండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం నుండి చదుదాం. 42 వరకు. అపోస్తలు 2వ అధ్యాయం 37వ వచనం నుండి. వారు ఈ మాట విని, దానికంటే పైన కూడా చదువు. మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని దేవుడు నా నోట పెట్టిన మాటలు ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా, సంఘ ఆరాధనలో, గృహ కుడికలలో, కుటుంబ ప్రార్థనలలో, ప్రత్యేక ప్రార్థనలలో ప్రభు నాకు ఇచ్చిన మాటలే నేను మీకు అందిస్తున్నానని మీరు రూఢిగా తెలుసుకోవాలి చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అన్నకాడ ఫుట్ నోట్లో ఏముందో చూడండి. పొడవబడి సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడుమ అపోస్తులను అడుగగా, చూసారా, గాయమైంది, నొప్పి అయింది, వాక్యము బాధను కలిగించింది, పశ్చాత్తాపాన్ని కలిగించింది, దుఃఖాన్ని కలిగించింది. పేతురుకు అదే కలిగింది. అప్పుడు ఏం చేశాడు పేతురు? ప్రభులో నిలబడ్డాడు. అప్పుడు ఏం చేశారు ఈ జనమంతా? మేమేం చేయాలని అడుగుతున్నారు. అప్పుడు పేతురు కడమ అపోస్తులు ఏం మాట్లాడుతున్నారు చూడు. పేతురు, మీరు మారు మనసు పొందాలి, మనసును మార్చుకోవాలి, గుణాన్ని మార్చుకోవాలి, వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి, వాక్యానికి విరుద్ధంగా ఉన్న మీ ప్రవర్తనను మార్చుకోవాలి, మీ ఆలోచనలు మార్చుకోవాలి, మీ బుద్ధిని మార్చుకోవాలి, మీ తలంపులను మార్చుకోవాలి, బైబిల్కు, వాక్కుకు, పరిశుద్ధాత్మకు, మంచి మనస్సాక్షికి విరుద్ధంగా ఉన్న మీ గుణాన్ని మార్చుకోవాలి. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన దేవుని మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి అంటే మారు మనసు, బాప్తిసం, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ వీటితోనే కాదు గాని ప్రత్యేకింపబడాలి, పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు. వార్నింగ్ ఇచ్చాడు. రెడ్ జోన్ అంటారే, అది వార్నింగ్. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన ఎవరి వాక్యము? పేతురు నోటి నుండి వచ్చిన దేవుని వాక్యము, పేతురు నోటి నుండి వచ్చిన యేసయ్య వాక్యము, ఇప్పుడు నా నోటి నుండి వస్తున్న ఆ వాక్కును మీరు అంగీకరించాలి, మీరు స్వీకరించాలి. మీరు పరిశుద్ధాత్మకు అప్పగించుకొని మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి దేవుని ఆత్మకు మీ జీవిత పగ్గాలిచ్చి పరిశుద్ధాత్మ దేవునికి మీరు సమర్పించుకోవాలి. ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. ఆమె గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుని మహింపరుస్తాం. థ్యాంక్స్ అలాట్. రండి, మోకాళ్ళ మీదకి రండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన మనం ముగిస్తాం. హల్లెలూయా. మీ విలువైన కానుకలు మీరు సేకరించండి. ఎన్ని వారాలు మీరు ఎవరెవరైతే కానుకలు ఇంతవరకు ప్రతి ఆదివారం ఆరాధన తర్వాత కానుకలు సమర్పించట్లేదో
ప్రతి వారం మీరు కానుకలు మీరు సమర్పిస్తారు కదా, ఎన్ని వారాలైనాయో అవన్నిటినీ ఒక పెట్టెలో పెట్టేయండి, ఒక బాక్సులో వేసి ఉంచండి. దైవజనులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వారికి ఇవ్వండి. అయ్యా ఇది 9 వారాల కానుకలయ్యా, ఇది 10 వారాల కానుకలయ్యా, ఇవి 10 వారాల కానుకలు ఇవ్వండి. అదేవిధంగా మీ చేతుల కష్టార్జితని దేవుడు దీవిస్తాడు. క్రైస్తవులకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వచ్చినా దేవుడు వాళ్ళని పస్తులుంచడు, వాళ్ళకి ఏ కొరత కొదవ రానివ్వడు. కాబట్టి మీ కష్టార్జితాన్ని, దేవుని భాగాన్ని 25% ప్రభుకు, పేదలకు, మందిరానికి, సేవకులకు ఖచ్చితంగా తీసి అదో బాక్స్లో పెట్టండి. ఈ మధ్యకాలం దైవ సేవకులు మిమ్మల్ని దర్శించడానికి వస్తారు. అప్పుడు అయ్యా ఇది దేవుని భాగమయ్యా, ఇది పేదల భాగమయ్యా, ఇది మందిర భాగమయ్యా, ఇదిగో ఇది 10 వారాల ఆఫరింగ్స్ అయ్యా, కానుకలు అని ఇచ్చి ప్రార్థన చేసుకుని పర సంబంధమైన దీవెనలు పొందండి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రత్యేకింపబడిన వాడు ప్రభు చిత్తాన్ని ఎలాగో జరిగిస్తాడో, సంఘం అంటే ఏంటో, మీలో ఒకరినొకడు ప్రేమతో సహించుకోవడం అంటే ఒకరినొకరు మనసు కలిగి ఉండడమే నీ చిత్తం కనుక, సహించి ఉండడమే నీ చిత్తము కనుక, ప్రేమ కలిగి ఉండడమే నీ చిత్తం కనుక, అందరిలోనూ అంతటా వ్యాపించి ఉన్నావు కనుక, ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకొని విశ్వాస, నిరీక్షణ, పిలుపు, సమర్పణ, దీర్ఘశాంతం, సాత్వికం, వీటితో కూడిన నిరీక్షణ గొప్పది కనుక మీ చిత్తాన్ని క్రీస్తు ద్వారా మేము జరిగించాలి. మీ కృప మీద ఆధారపడి చిత్తాన్ని జరిగిస్తాం. రెండవది, నీ చిత్తానుసారంగా మేము దుఃఖపడితే రక్షణార్థమైన మారు మనసుని ఇస్తాం. కాబట్టి మీ దాసుల నోటి నుండి వచ్చే మీ మాటలు మా కుటుంబాలను, మా గృహాలను, మా జీవితాలను చెడగొట్టేవి కాదు, పడగొట్టి కూల్చేవి కాదు, సైతాన్ చేతికి అప్పగించేవి కాదు, అపవాదికి అవకాశం ఇచ్చేవి కావు. కానీ మీకు దగ్గరగా చేసి మీ రాకడ కొరకు సిద్ధపరిచే ఖచ్చితమైన ఖడ్గము లాంటి వాక్కును మీ దాసుల నోట ఉంచారయ్యా. అయ్యా, మమ్మల్ని, మా సంఘాన్ని ప్రేమించి మీ దాసుని నోరును వాడిగల ఖడ్గముగా మార్చి నీ మాటలు అందిస్తున్నప్పుడు మాకు నొచ్చుకున్నామయ్యా. చాలాసార్లు వేదన కలిగిందయ్యా, బాధ కలిగింది. కానీ నా మనసును మార్చిందయ్యా అదే వాక్యం, నా గుండెను చేంజ్ చేసిందయ్యా. ఈరోజు నేను ప్రశాంతంగా జీవిస్తున్నానే, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటున్నానే, ఆ ఖచ్చితమైన వాక్యము నొప్పి కలిగించిన ఆ తర్వాత నన్ను మారు మనసులోనికి నడిపించి రక్షణలోకి నడిపించిందయ్యా. ఇలాంటి దైవజనులు మేము కలిగి ఉండడం మా జీవిత ధన్యత అయ్యా. మా ఆస్తిపాస్తులను చూసో, మా మోకాలను చూసో బోధించరు. పరలోకపు తండ్రి అయిన నిన్ను సంతోషపెట్టడమే మా దాసుల పని. నిజమైన కుమారుడు, జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెడతాడయ్యా. అదే నేను చేస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చిన సంఘము, నీ ప్రియ బిడ్డలు, నీ కుమారులు, కుమార్తెలు, వారికి నువ్వు జ్ఞానం ఇచ్చావు గనుక రక్షణ ఇచ్చిన నిన్ను సంతోషపెడతారయ్యా. ఒకవేళ దుష్టత్వంలో మేముంటే, పాపములో మేముంటే, శరీరంలో మేముంటే, లోకాశలలో మేముంటే, జీవము డమంలో మేముంటే, వాక్యానికి చోటు ఇవ్వకుండా ఆత్మీయ జీవితానికి అర్థం లేకుండా మేము జీవిస్తే మేము దుష్టత్వంలో ఉంటాము కనుక మా దాసుల నోటి నుండి వచ్చే మీ ఖచ్చితమైన వాక్యాన్ని మేము వివేచించలేము, మేము గుర్తించలేము. పైగా వారిని మేము ద్వేషిస్తాం, అసహించుకుంటాం, ప్రేమించం. వారి గురించి మేము దుష్ప్రచారం చేస్తాం. మా బతుకులు దుష్టత్వంతో నింపబడ్డాయి కనుక అలాంటి దౌర్భాగ్య స్థితిలో నేనున్నాను. ఈరోజు వాక్యం విని నా మనసును మార్చుకుంటున్నాను అని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వారిని మీ రక్త ప్రోక్షణలో ప్రోక్షించి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ప్రత్యేకపరిచి, నీ ఆత్మతో నడిపించి, నీ చిత్తాన్ని గుర్తించి రక్షణార్థమైన మారు మనసులోకి నడిపించు. ఆ దుఃఖము పేతురును ఒక మూల రాయిగా 3000 మంది నొచ్చుకొని
మారు మనసు, పాపక్షమాపణ, బ్యాప్తిసంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి ప్రత్యేకింపబడి నీ బిడలుగా మార్చబడే ధన్యత అతని ద్వారా కలిగించావు. అదే యూద దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, కానీ ఆత్మహత్య చేసుకొని ఉరిపెట్టుకొని చనిపోయాడు. లోక సంబంధమైన దుఃఖము మరణములోనికి నడిపిస్తుంది. ఆ బాధ, వేదన సంఘము నుండి, సహవాసము నుండి, దేవుని సేవకుల నుండి, దైవ వాక్కు నుండి, పరిశుద్ధాత్మ నుండి, దేవుని సన్నిధి నుండి కొంతమంది విశ్వాసాలను దూరంగా తీసుకెళ్ళింది. అది లోక సంబంధమైన దుఃఖం. అయ్యా, వాళ్ళు ఇప్పుడు నీ మందిరంలో కాదు కదా, విశ్వాసంలోనే లేరు, పవిత్రతలోనే లేరు, భక్తిలోనే లేరు, క్రీస్తులోనే లేరు. భయంకరమైన తాగుబోతులుగా మారి భయంకరమైన శాపానికి లోనైపోయి క్రీస్తునైన నిన్ను విడిచిపెట్టి నామకార్థ జీవితంలోకి వెళ్ళిపోయి హృదయం కొవ్వు బట్టి, కళ్ళు మందమై, మనసు గ్రహించలేక శాపగ్రస్తమైన జీవితంలో అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. దయతో మరలా నీ కనికరాన్ని, నీ ప్రేమను వారికి కనపరిచి వాళ్ళు నీ ప్రజలయ్యా తిరిగి నీ మందిరములో, నీ సన్నిధిలో, నీ కృపలో, నీ వాక్కులో, నీ ఆత్మలో, నీ అభిషేకములో నిలబెట్టి నీ రాకడ కొరకు సిద్ధపరచుకొని ఎత్తబడ గుంపులో ఉండగలుగున్నట్లు కృప చూపి దీవించుమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకు, నీ లోకల సకల పరిశుద్ధులకు తీర్మానం తీసుకున్న ప్రతి దేవుని బిడ్డకు, ఈ రికార్డెడ్ మెసేజ్ని వింటున్న ప్రతి పరిశుద్ధులకు ఆయన సన్నిధి సదాకాలం తోడైంది, కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.